ఇప్పుడు మనం కూడా 20 నెలల పాటు చూసాం. 20 నెలల పాటు ఇంకా చేస్తాడు. అదిగో ఇప్పుడే కదా ఛార్జ్ తీసుకుందని మొదటి నెల అనుకున్నాం. కానీ ఇదిగో రెండో నెలే కదా, ఇంకా మూడో నెలే కదా, ఇంకా పీసీసీగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు కూడా కాలేదు కదా, ఇంకా పార్టీ మీద పూర్తి స్థాయి పట్టు రావాలి కదా, ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా అదే అనుకున్నారు. పార్టీలోని ముఖ్యమైన నేతలు కూడా ఇదే అనుకున్నారు. ఇంకా అతనికి పూర్తి స్థాయి పట్టు వచ్చిన తర్వాత అతనే పనిచేస్తాడు. కానీ అలా 20 నెలలు గడిచిపోతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి 10 ఏళ్ల పాటు అదే తెలంగాణ రాష్ట్రంలో, తాము ఇచ్చిన రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది. కానీ మళ్ళీ 2023 ఎన్నికల నాటికి అనేక మంది కార్యకర్తలు, నాయకులు తమ కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన తర్వాత పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన ఈ మహేష్ కుమార్ ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ సముద్రంలో నడుస్తున్న షిప్కి కెప్టెన్ లాంటి వ్యక్తి. అలాంటి కెప్టెన్ లాంటి వ్యక్తి స్టీరింగ్ వదిలేసి పక్కన కూర్చుంటే ఏమవుతుందో షిప్ పరిస్థితి. ఇక్కడ మనం ఆలోచించేది, వాళ్ళ మహేష్ కుమార్ని ప్రశ్నించేది కూడా అది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గురించి మాత్రమే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అన్ని పార్టీల చీఫ్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. మొట్టమొదటి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ చీఫ్ గురించి, కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ గురించి మనం ఇవాళ మొదలుపెట్టాం. సో మహేష్ కుమార్ ఫెయిల్యూర్స్ గురించి వాళ్ళ డే అంతా కూడా డిస్కస్ చేద్దాం. ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు. ఇది మనం అంటున్న మాట కాదు, అనేక వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్న మాట. ఎందుకంటే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎంటైర్ టీంని ముందుని నడిపించాలి, అందరితో కలుపుకోలుగా వెళ్ళాలి, ఎలా విజయం కోసం మనందరం కూడా ఎలా కలిసి కష్టపడాలి, వ్యూహాలు ఏ విధంగా అమలు చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేయాలి. కానీ మహేష్ కుమార్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ ఒక్క నాయకుడిని కలవడు, ఏ కార్యకర్తని దగ్గర తీసుకోడు, ఏ పోస్టులు ఇవ్వడు, వాళ్ళని ఎంకరేజ్ చేయడు. ఇలాంటప్పుడు ఇంతమంది కష్టంతో 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2029లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇలాంటి డిజాస్టర్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రాదేమోనన్న భయం ఆ పార్టీ కార్యకర్తల, నేతలందరిలో కూడా ఏర్పడింది. వాళ్ళందరూ బిగ్ టీవీ ముందుకు వచ్చి తమ ఆవేదనని చెప్పుకున్నారు. ఇలాంటి నాయకుడు మేము ఎక్కడా చూడలేదు, ఇలాంటి వ్యక్తిగా పార్టీ పగ్గాలు అప్పచెప్పేది, ఇతని చేతిలో పార్టీ నాశనం అయిపోతుంది, మేమందరం నానా ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళందరూ చెప్తుంటే వాళ్ళందరి గొంతుకగా ఇవాళ మనం వినిపిస్తున్నాం. అంతే తప్ప మహేష్ కుమార్ మీద స్టోరీ కథను ప్రసారం చేయడంలో మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన లక్షల మంది కార్యకర్తల గొంతుగా ఇవాళ మనం ఇదంతా కూడా వినిపిస్తూ ఉన్నాం.